ఇక్కడ తెలంగాణ ఆంధ్రాని మాట్లాడితే ఇది చాలా పేట్రియార్కల్. ఓకే, అంటే పురుషాధిక్య సొసైటీ మనది. అవును, కానీ చేంజ్ అయిందండి ఇది, కొంచెం చేంజ్ అయిందంటారా పాజిటివ్లీ? మెన్ కూడా ఈక్వల్గా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కంపేర్ టు ఎర్లియర్ టైమ్స్. ఒక అబ్బాయిని వాళ్ళ మమ్మీకి ఎంత టైం చూసారంటే వాళ్ళు చెప్తారు, నేను హాఫ్ లైఫ్ నేను కిచెన్లోనే చూసాను. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయితే చూడండి, మీ మమ్మీయే సర్వ్ చేస్తుంది అందరికీ. మీ డాడీ కూర్చొని తింటారు, మాట్లాడతారు రిలేటివ్స్లో. ఎప్పుడైనా ఇట్లా అయిందా, మీ మమ్మీ కూర్చొని మాట్లాడుతుంది, మీ డాడీ వచ్చి టీ సర్వ్ చేస్తున్నారు? చూడలే కదా. అది చూసిన పిల్లోడు అట్లా పెరిగితే ఆయన కూడా పెళ్ళి అయినాక అట్లనే అవుతాడు కదా. అందుకే ఇది బ్రేక్ చేయాలంటే ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద జనరేషన్ ఆర్ గోయింగ్ టు బీ ఫ్యూచర్ పేరెంట్స్ అవుతారు. ఇప్పుడు నుంచి ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. అయితే మీ పిల్లలు ఎప్పుడు చూస్తారు, దే విల్ అండర్స్టాండ్ ఇది తప్పు. నా డాడీ మా మమ్మీకి హెల్ప్ చేస్తుండే, మా మమ్మీ కూడా డాడీకి హెల్ప్ చేస్తుండే, ఆ రెస్పెక్ట్ ఉంది ఇద్దరి మధ్య. నేను అబావ్ ఆమె బిలో అట్లా ఏం లేదు. అది ఉంటే, ఆ క్లారిటీ ఉంటే పిల్లలు కూడా మంచిగా మారుతారు.